మాట్లాడతానని చెప్పింది సార్. మీతో ఒక 1-2 minutes మాట్లాడతారు. మైక్ ఆన్ చేసుకుంటాం. శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వినబడుతుందా? గుడ్ మార్నింగ్. పిల్లలు ఆల్రెడీ ఒక 12 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు ఇవాళ. సో నేను 7:30కే వీళ్ళకి ఈ క్లాస్ గురించి ఇన్విటేషన్ పంపిన. ఎందుకంటే నిన్న ఒక 1 day బిఫోర్ పంపలేదు. చూద్దాం మార్నింగ్ 7:30కి పెడితే ఎంతమంది లేచి జాయిన్ అవుతారు అనుకున్నా, కానీ ఓన్లీ 12 ఇప్పుడు 13% జాయిన్ అయిందంటే మిమ్మల్ని మైనస్ చేస్తే 12%. అంటే నేను కూడా కలుపుకొని 12%. సార్ పోస్ట్ నంబర్ వస్తుందా ఇందులో? వస్తుంది. 13 మెంబర్స్ ఇందులో ఇటు పోతే 11 మెంబర్స్ చేయాలి. ఓకే రైట్. నౌ యు కెన్ గో అహెడ్. At the outset, I must thank Sheshireddy sir for inviting me to his class. పొద్దునే మాట్లాడాం సార్, మెసేజ్ పెడితే మరి ఏంటి పిల్లల రెస్పాన్స్ ఏంటంటే సరే ఒకసారి మనం మాట్లాడదామన్నారు. అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి మీ అందరినీ మళ్ళీ ఈ రకంగా జూమ్ ద్వారా కలిసేటువంటి అవకాశం వచ్చినందుకు కూడా సంతోషపడుతున్నాను. మీ అందరికి తెలుసు, ఈ జూమ్ సెషన్స్ ఈ ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా సార్లు మరి బాగా ప్లాన్ చేసుకొని మీకన్నా ముందే ఈ రోజు ఏం చెప్పాలని అనుకొని మరి పొద్దున్నే మీటింగ్ షెడ్యూల్ చేసుకొని మీ అందరికి ఇన్విటేషన్ పంపి 7:30 నుంచి సార్ మీకోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సరే ఎండాకాలం కనుక రాత్రి బాగా చదువుకొని ఉంటారు, పడుకున్నా కనీసం 8 o'clock అయితే లేవు. కానీ షెడ్యూల్ ప్రకారం అయితే మన పని మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. అయితే ఏంటంటే మనం ఒక సిస్టానికి అలవాటు లేకపోవడం వల్ల చాలా ఇప్పుడు మీకు అందరికి తెలిసి క్లాసెస్ వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మీరు అట్లీస్ట్ మార్నింగ్ 8 o'clock షెడ్యూల్ చేసి ఈ టైంలో చదవాలని ఒక గైడెడ్ టూర్ లాగా మీకు నడుస్తుంది. అంటే మార్నింగ్ 8 o'clock మ్యాథమెటిక్స్ క్లాసు, తర్వాత ఫిజిక్స్ క్లాసు, తర్వాత ఫలానా క్లాసు, తర్వాత ఎగ్జామినేషన్స్ అని మీరు మిమ్మల్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి కోసం మరి మేనేజ్మెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరు కూడా మరి రిస్క్ తీసుకొని మీకోసం ఉపయోగిస్తున్నారు. మీరు కూడా దాన్ని 100% ఉపయోగించుకోవాలి. వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మరి మిగతా వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ రోజు మోటివేషన్ ఉంటుంది, మళ్ళీ రేపు లేవాము, ఎల్లుండి ఒకసారి వస్తాం మధ్యలో. దానివల్ల ఇర్రెగ్యులారిటీ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే జనరల్ గా మనము ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఒక 3 రకాల మోటివేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇంట్రెన్సిక్ అంటే నేను ఖచ్చితంగా ఇంజనీరింగ్ విద్యలో వెళ్ళాలి, మంచిగా సెటిల్ కావాలి అని ప్రగాఢమైనటువంటి ఆలోచన, తర్వాత అట్లాంటి కోరిక ఉన్నది ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఇట్లా మరి టీచర్స్, పేరెంట్స్ అందరు చెప్పినప్పుడు ఇంటర్మీడియట్ చేశాను, ఎంపీసీ అయిన తర్వాత కంపల్సరీ ఇంజనీరింగ్ సైడే వెళ్ళాలి, దానివల్ల నాకు ప్రయోజనం ఉంది, దానివల్ల మంచి ఉద్యోగం వస్తుంది, తొందరగా లైఫ్ లో సెటిల్ కావచ్చు, తర్వాత నేను ఇంజనీరింగ్ లో ఈ ఫలానా దాంట్లో నేను ఫలానా సాధించవచ్చు అనేటువంటి ఎక్స్టర్నల్ మోటివేషన్ అని వచ్చేది ఎక్స్టెన్సివ్ మోటివేషన్. అయితే చాలా తక్కువ మంది మాత్రం ఇంటెన్సివ్ మోటివేషన్ లో ఉంటారు. ఎక్స్టెన్సివ్ మోటివేషన్ లోనే చాలా మంది అటు పేరెంట్స్ ప్రోత్సాహం, ఇటు టీచర్స్, అలాగే తోటి ఫ్రెండ్స్ కూడా మనం మోటివేట్ చేస్తూ ఉంటారు. సో మన లైఫ్ కు కెరీర్ అనేది ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మన ఎక్స్టెన్సివ్ మోటివేషన్ వల్ల మనం చదువులకు సంసిద్ధమవుతాం. ఆ మోటివేషన్ అంటాం అంటే ఏ రకమైన మోటివేషన్ ఉండదు, అంటే ఇంట్రెన్సిక్ ఉండదు, అంటే ఇంటర్నల్ గా ఉండదు, బయట నుంచి వచ్చిన మోటివేషన్ కూడా మనం తీసుకోం. ఇట్లాంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం జారిపోతుంటాం. మరి దానికి కారణం ఏంటని ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు మనకి ఎంసెట్ క్లాస్ లో 60 మంది ఉంటే 25 మంది నుంచి కాస్త 12 మందికి వచ్చిన ఏంటంటే మనకు మోటివేషన్ లేక కాదు, ఎక్స్ట్రీమ్ మోటివేషన్ ఎంతకాలం పనిచేయట్లేదు. అది ఏంటంటే ఆ మోటివేషన్ జారిపోతాను. జారిపోవడానికి కారణం ఏంటంటే ఒక లర్న్డ్ హెల్ప్లెస్నెస్. అంటే నిజంగా మీరు కేపబిలిటీ లేక కాదు, కానీ ఇప్పుడు చదివితే వస్తుందా, ఈ టైంలో చదివితే వచ్చేది ఏముంది, ఎవరు చదువుతలేరు కదా, ఎంత చదివినా అంతే చేస్తాం కదా, అంతకుముందు కష్టపడ్డ దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు అని ఒక రకమైనటువంటి లర్న్ హెల్ప్లెస్నెస్. ఫలానా మ్యాథ్స్ రాదు, ఫలానా ఫిజిక్స్ రాదు, ఫలానా కెమిస్ట్రీ రాదని మనం ఒక రకమైనటువంటి భావన మన లోపల ఉంటుంది. అది నిజమైంది కాదు, ఇది లర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటాం. అంటే హెల్ప్లెస్నెస్ అనేటువంటి ఎవరు నేర్చుకున్నాం, మనమే నేర్చుకున్నాం. దాని నుంచి మనం దూరంగా ఉండాలి. అట్లా ఉండాలంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు వ్యవసాయ క్షేత్రం ఉంది అనుకోండి. ఆ వ్యవసాయ క్షేత్రంలో మనం పంటలు పండించాలంటే మంచి సారవంతమైన నేల ఉంది, కానీ రైతు ఏమవుతుంది, కాస్త కలుపు మొక్కలన్నీ వస్తాయి, చెట్లు దట్టంగా పెరుగుతాయి, పనికి రాకుండా పోతుంది.
అదే ఒకవేళ దాన్ని సాగు చేసి విత్తనాలు వేస్తే మెల్లిగా మొక్కలు వస్తాయి, దాని తర్వాత నీళ్లు పెడతాం, తర్వాత కలుపు మొక్కలు తీసేస్తాం, పంట చేతికి వస్తుంది. సో ఇప్పుడు మనకున్నటువంటి టైంను, మనకున్నటువంటి ఆలోచనను మనం ఏం పని చేయకపోతే ఏమవుతుంది అంటే, ఏం పని చేయకపోతే నష్టమే. ఏం పని చేయకపోతే, అది ఏం దున్నకపోతే సారవంతమైన నేల అని ఏమవుతుంది, పిచ్చి చెట్లు మొలుస్తాయి. కనుక మనం కూడా ఏం పని చేయకపోతే ఏమవుతుంది, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన అభూత కల్పనలు, మన శక్తి పైన మనకు అపనమ్మకం, ఇవన్నీ ఏర్పడే అవకాశం. కనుక ఇవన్నిటిని ఉండద్దు, దూరంగా ఉండడానికి కోసమైనా మనం ఏం చేయాలి, తప్పకుండా ఒక సిస్టమేటిక్ గా ప్రతిరోజు 4 గంటల, 5 గంటల, 3 గంటలు ఎంత చదువుదాం అనుకున్నాం, ఖచ్చితంగా ఆ కన్సిస్టెన్సీని మనం పాటిస్తే తప్పకుండా మనకు విజయం వస్తుంది. పెద్దవాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పనులు ఏం చేయాలి, కానీ వాళ్ళకు చిన్న చిన్న సిస్టమేటిక్ ఒక సిస్టమ్ అనుకుంటారు. నేను ఇవాళకి 2 గంటలు చదవాలంటే ఖచ్చితంగా చదువుతారు, నేను ఆ పని చేస్తాను. సక్సెస్ఫుల్ పీపుల్ కు మనకున్న తేడా అది ఒకటే. అయితే ఇంగ్లీష్ లో కాన్సెప్ట్ ఉంది, అయితే కార్పొరేట్ వరల్డ్ లో చెప్తారు ఏమంటే ఈటింగ్ అండ్ ఎలిఫెంట్ అని. అంటే ఎంత సిలబస్ ఉంది, ఏమేమి ఉంది, ఇంత చేయగలుగుతామా, ఇంత తక్కువ టైంలో ఐఐటి ప్రిపరేషన్ కాగలుగుతామా, జేఈ మనతోని కాదు అనేటువంటి ఆలోచన మనం మానుకోవాలి. ఈటింగ్ అండ్ ఎలిఫెంట్ అంటే రోజు కొంచెం తినుకుంటూ వెళ్తే ఎలిఫెంట్ కూడా ఒక నెల రోజుల 2 నెలల్లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అది ఫస్ట్ చూస్తే అబ్బా ఇంత మనది ఇంపాసిబుల్ అనుకుంటాం. ఇంపాసిబుల్ టాస్క్ అయినా కన్సిస్టెంట్ గా రోజు కొంత చేసుకుంటూ వెళ్తే తప్పకుండా సక్సెస్ సాధించగలుగుతాం. మనకి ఇంకా టైం ఉంది. ఈ మంత్ జూన్ లో కష్టపడండి, టీచర్స్ ని ఫాలో అవ్వండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఈ మోటివేషన్ ఇట్లనే కొనసాగించండి. పని చేయకపోవడం వల్లనే మనకు నష్టం ఎక్కువ, పని చేయడం వల్ల నష్టం ఏం లేదు. పని చేయడం వల్ల మనకున్న కష్టాలు కొంత తగ్గుతాయి, కొంత ఎక్కువ నేర్చుకోగలుగుతాం. కానీ పని చేయనప్పుడు మాత్రమే పని చేసిన దానికన్నా 4 గంటల నష్టం మనకు పని చేయకపోవడం వల్ల ఏర్పడుతుంది. కనుక తప్పకుండా మీరు అందరూ ఏం చేయాలంటే కన్సిస్టెంట్ని పాడండి. తప్పకుండా ఆ మోటివేషన్ పోకుండా మళ్ళీ మోటివేషన్ మీ పేరెంట్స్ తోని, టీచర్స్ తోని, ఫ్రెండ్స్ తోని మోటివేట్ అయ్యి మళ్ళీ మీరు దీన్ని ఉపయోగించుకోగలిగితే మీకు మంచి జరుగుతుంది. అందుకోసమే ఈ స్టాఫ్ మెంబర్స్, తర్వాత ఈ డైరెక్టర్స్ అందరూ కూడా రిస్క్ తీసుకొని మీకు ఈ కోవిడ్ సిచ్యువేషన్ కూడా మీ వెంబడి ఉంటున్నారు. మీరందరూ కూడా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు రెగ్యులర్ గా మనం వెళ్ళాలి ఉన్నప్పుడు ఉండే సిచ్యువేషన్ వేరు, ఇంటి దగ్గర నుంచి చదువుకునేటువంటి సిచ్యువేషన్ వేరు. కానీ మనకు గోల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాని తగ్గట్టుగా మనం మెంటల్ గా ప్రిపేర్ కావాలి. ఫిజికల్ గా మన యాక్టివిటీని మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేదో మీకు పొద్దున్నే క్లాస్ పీకడానికి చెప్పలే, కానీ ఒక రకమైన మోటివేషన్. ఇది ఇట్స్ లైక్ ఏ ప్రోగ్రామింగ్ అవర్ మైండ్. మనం ఈ రోజు ఏం చేయాలని పొద్దున్నే లేసి అనుకోమని అంటారు గొప్పవాళ్ళు. కనుక ఈ రోజు మనం ఏం చేద్దాం ఇవాళ నుంచి అనేటువంటిది ఒక ప్రోగ్రామింగ్ గురించి మాత్రమే వచ్చాను. మరి మీ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. పిల్లలకి పొద్దున ఈ మోటివేషన్ మంచి ఉపయోగపడుతుంది. సో ఈ పిల్లల నుంచి కూడా మిగతా ఈ రోజు క్లాస్లో లేని పిల్లలకు కూడా బహుశా ఇన్ఫర్మేషన్ చేరుతుందని అనుకుంటున్నాను. సో మిగతా క్లాసుల్లో పిల్లలు రెగ్యులర్గా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం క్లాస్లోకి వెళ్దాం. సో ఇందాక మనం ప్రాపర్టీ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ I గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ విల్ గో టు కాంప్లెక్స్ నంబర్. సో ద డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ హియర్. When x and y are two real numbers, then the number in the form x plus iy is called a complex number. Whether x plus iy or x minus iy, and complex number is denoted by z. And every complex number will have two parts. One is real part and another one is imaginary part. Real part of complex number is denoted as RE of z, and which is equal to x. And imaginary part of complex number is denoted as written as IM of z, which is equal to y. When real part of complex number becomes 0, then the complex number is called purely imaginary. And when the imaginary part of complex number is 0, then the complex number is called pure real. So once again, every complex number will have two parts, real part and imaginary part. When in any question, if it is given as a complex number is pure real, the complex number is pure real, that means a condition is granted that the imaginary part of complex number can be taken as 0. And similarly, if a complex number is given as pure imaginary, that means the condition is granted, its real part we can equate to 0. So this is the application of this concept in the questions, right? And next, the algebraic properties of and algebraic operations on the complex numbers. So you know that complex numbers, set of complex numbers is denoted by C. And this is the superset of all the
set of numbers in the number system. So every set of numbers in the number system is a subset to complex numbers. Even the real number, set of real numbers is also subset of set of complex numbers. So the set of complex numbers satisfies all the properties of real numbers except the ordered relations. So ordered relations means the properties related to greater than and less than. The properties connected to greater than, less than are called ordered relations. So except that ordered relations, set of complex numbers satisfies all the properties which are satisfied by the real numbers. So that means as we have all the algebraic operations and other properties in the real numbers, the same properties will be satisfied by the complex numbers, and the same algebraic operations are holds well and good in the set of complex numbers also. So here we have the addition, subtraction, multiplication of complex numbers and division of complex numbers, right? And this is division of complex numbers. So while dividing one complex number with another complex number, so Z1 by Z2, so every complex number Z1 by Z2, to write this Z1 by Z2 in the complex form, we have to multiply and divide by the conjugate of the complex number which is present in the denominator. So that is conjugate of a complex number, another concept we have. So conjugate of a complex number. If Z is equal to X plus Iy is any complex number, then its conjugate is denoted by Z bar, and it is defined as Z bar is equal to X minus Iy. So simply, for any given complex number, to write its conjugate, it is enough if we change the sign of imaginary part. To write the conjugate of any complex number, it is enough if we change the sign of imaginary part. Right? By changing the sign of imaginary part, the complex number so obtained is called conjugate of the given complex number. And the properties of conjugate complex numbers, these are the properties. If Z is any complex number, Z bar whole bar is equal to Z, Z plus Z bar is equal to 2 into real part of Z, Z minus Z bar is equal to 2 into imaginary part of Z. And if Z1, Z2 are any two complex numbers, then Z1 plus Z2 whole bar is equal to Z1 bar plus Z2 bar, and Z1 minus Z2 whole bar is equal to Z1 bar minus Z2 bar, and Z1 into Z2 whole bar is equal to Z1 bar into Z2 bar, and Z1 by Z2 whole bar is equal to Z1 bar by Z2 bar, conditionally Z2 not equal to 0. And if Z1 is equal to Z2, implies and implied by Z1 bar is equal to Z2 bar. It is obvious property. These are the properties of conjugate complex numbers. And here we have given an example. If a minus ib into 3 plus I is the conjugate of minus 6 minus 24i, then the value of ab, the product of these two complex numbers is the conjugate of this minus 6 minus 24i. So first we have to simplify this a minus ib into 3 plus 5i in the standard complex form, that is x plus iy form. So after simplifying this, and this is the product of these two complex numbers is equal to conjugate of this, conjugate of minus 6 minus 24i. So conjugate of minus 6 minus 24i is equal to what? Minus 6 plus 24i. So the product of these two complex number becomes like this, 3a plus 5b plus I into 5a minus 3b. This is the product of these given complex numbers. So when the product of this given complex number is equal to conjugate of this given complex number, that is minus 6 plus 24i. So this is here we got, it comes the equality of two complex numbers, the concept of equality of two complex numbers. So what is the equality of two complex numbers? If any two complex numbers are equal, that implies the corresponding real and imaginary parts also equal. So 3a plus 5b is equal to minus 6 and 5a minus 3b is equal to 24. By solving these two equations, we can find the values of a and b. So the complex number a comma b will get that as 3 comma minus 3. So already just now we discussed the set of complex numbers. All algebraic operations are allowed in the set of complex numbers. That means the square root of a complex number is also allowed, except ordered relations. All other algebraic properties and all other algebraic operations are allowed in the complex numbers.
So we will have the square root and cube root, and any nth root of complex number is also possible for all the complex numbers. So as a specific case, the square root of complex number, we have some problems on this, and the square root of complex number, if x plus iy is any complex number, then the square root of x plus iy is defined as simply, I will give a simple formula for the square root of complex number to remember. Square root of z is equal, if possible, if you have notebook and pen, just please note down. Square root of z is equal plus or minus under root of mod z plus real part of z by 2 plus I into under root mod z minus real part of z by 2. Right? So this is the general and simple formula to remember, simplest form of the formula of square root of a complex. Even if you observe here on the screen, you can see this under root of mod z plus x by 2. What is x? It is the real part of z. So that's why we can mention directly mod z plus real part of z by 2 plus I into under root of mod z minus real part of z by 2. See, here it is the condition, if y greater than 0. That means the given complex number, if it is given as x plus iy, then its square root also we will get in the form of a plus ib. If the given complex number is in the form x minus iy, then its square root also we will get in the form of a minus ib. That is, when y greater than 0, here we get plus, and when y less than 0, here we get minus. So this is the formula to find the square root of a complex number, and this is very important formula. So objective questions can be asked on the square root of complex number concept, right? Now, next, modulus of a complex number. This is the formula to find the modulus of a complex number. So mod z is equal to under root of x square plus y square. If z is equal to x plus iy, the modulus formula is under root of x square plus y square. So here we have given some notes, under root of x plus iy plus under root of x minus iy. This is the sum of two conjugate complex numbers. So from the properties of conjugate complex numbers, we can understand these two notes. And third note is very important, and this is useful in solving objective questions, and very often objective questions are asked in this point. Root I, square root of I, and square root of minus I. So we have to remember this as an important result. Square root of I is equal to plus or minus 1 plus I by root 2, and square root of minus I is equal to plus or minus 1 minus I by root 2. So don't forget to remember this point. So this is an important result, square root of I and square root of minus I. Right? Next, here we have an example, go through it. And next, modulus of the complex number. Under root of x square plus y square is called modulus or absolute value of complex number. Z is equal to x plus iy, and it is denoted by mod z. And here the properties are notes on the concept of modulus of complex numbers. So first one, and very important and useful property, it is mod z, modulus of minus z, modulus of z bar, and modulus of minus z bar. All are equal. So if z is any complex number, modulus of this minus z is the negative of the complex number. If z is any complex number, it's what you call, we can write it, we can call it as additive inverse of the complex number. If z is any complex number, minus z is additive inverse of the complex number. And z bar is the conjugate of the complex number z, and minus z bar is additive inverse of z bar. So the modulus of all these four complex numbers is same, because if you observe the formula of the modulus of any complex number is the square root of sum of the squares of real and imaginary parts. So under root of x square plus y square, x is the real part of z and y is the imaginary part of z. To find the modulus of any complex number, what we are doing, just we are taking the value square root of sum of the squares of real and imaginary parts. So z, minus z, z bar, and minus z bar. In all these complex numbers, the numerical value of real and imaginary part does not change. Of
course, the signs may change, but when we square, always we get a positive value. Therefore, the modulus of all these four complex numbers is equal, right? And another property, modulus of a complex number, right? This is the geometrical meaning of a complex number. So actually, we will discuss in the geometrical interpretation of a complex number, but here it is given. So modulus of a complex number is the distance of the point x comma y, that represents a complex number from the origin in the orgone plane. So in the orgone plane means the complex number, the coordinate plane in which the complex numbers are represented is called orgone plane. The coordinate plane in which the complex numbers are represented is called orgone plane or complex plane. So in a complex plane, modulus of any complex number denotes or means the distance of the complex number from the origin. The distance of the complex number from the origin. The distance of the point which represents the complex number from the origin is called modulus of the complex number. So this is the geometrical interpretation of modulus of the complex number, right? So here we have the properties of modulus. Properties of modulus of complex number. Just go through them. Okay. Next, here it is an example. So this is an important example, and we have to remember this is an important result also. This result is useful in many problems. If Z1, Z2, Z3 are complex numbers such that mod Z1 is equal to mod Z2 is equal to mod Z3. If Z1, Z2, Z3 are any three complex numbers whose magnitudes are equal, then that is also equal to modulus of 1 by Z1 plus 1 by Z2 plus 1 by Z3 are equal to 1. Then the value of mod Z1 plus mod Z2 plus mod Z3 is equal to. So when mod Z1, mod Z2, mod Z3 are equal, their squares are also equal to 1. This is the given hypothesis. Modulus of Z1, Z2, Z3 and modulus of 1 by Z1 plus 1 by Z2, 1 plus 1 by Z3 is equal to 1. This is given information. So then the modulus of the squares of these three complex numbers is also equal. And mod Z1 square. And here in the property of modulus, we have another important property. Mod Z square is equal to Z into Z bar. The product of a complex number and its conjugate is always equal to square of its modulus. Therefore, here mod Z1 square can be written as Z1 into Z1 bar, mod Z2 square can be written as Z2 into Z2 bar, and mod Z3 square can be written as Z3 into Z3 bar. These are all equal to 1. So from the property of real numbers, we know that if the product of any two values is equal to 1, then they are called reciprocals to each other. Therefore, Z1 bar can be written as 1 by Z1, or Z1 can be written as 1 by Z1 bar. So from that concept here we got these values. So and thus implies this property. And one modulus of 1 by Z1 plus 1 by Z2 plus 1 by Z3 is also given as 1. So from here 1 by Z1 becomes what? Z1 bar, and 1 by Z2 becomes Z2 bar, and this 1 by Z3 becomes Z3 bar. Therefore, modulus of Z1 bar plus Z2 bar plus Z3 bar is also equal to 1. And from the properties of conjugates, mod Z1 bar plus Z2 bar plus Z3 bar can be written as Z1 plus Z2 plus Z3 whole bar. This Z1 bar plus Z2 bar plus Z3 bar can be written as Z1 plus Z2 plus Z3 whole bar. So modulus of Z1 plus Z2 plus Z3 whole bar is equal to what? We got 1. Therefore, modulus of Z1 plus Z2 plus Z3 is also equal to 1. So this is how we got this value, right? And next one, and another example here. So go through this one. And inequalities. So this is what just now I told. Inequalities does not hold in the complex numbers. Ordered relations does not hold. Ordered relations are not meaningful in the set of complex numbers. That means comparison of any two complex numbers is not possible. So Z1 less than Z2, Z1 greater than Z2. So these are not possible in the set of complex numbers individually. So if that inequalities are to be defined, those complex numbers
should become pure real, such that real numbers should hold the same inequality condition. So in that situation only, the inequalities holds in the set of complex numbers. So on this concept, generally some objective questions can also be asked, like a plus ib. Just note down this one. If a plus ib less than c plus id is to be meaningful, I repeat it, if a plus ib less than c plus id is to be meaningful, the conditions to be followed. Right? So here a plus ib less than c plus id. In complex numbers, actually this is not possible. So this is possible only when these two complex numbers on both sides becomes pure real. That means imaginary parts should become 0. So what is the first condition? B is equal to 0 and D is equal to 0. This is the first condition. And second condition, when these two imaginary parts becomes 0, so we will have only real parts on both sides, A and C. So those two real parts also should follow the given inequality. So A less than C. So now the condition for the given statement. What is the given statement? If A plus IB less than C plus ID is to be meaningful, what are the conditions to be satisfied? So first condition is B is equal to D is equal to 0. And second condition is A less than C. A less than C. Okay. ఎవరిది రాజిరెడ్డి సార్ జాయిన్ అయినట్టున్నాడు. రాజిరెడ్డి సార్ మీరు మైక్ మాట్లాడతారా పిల్లలతో ఏమైనా? ఏం లేదు కదా? హలో. ఓకే, క్లాస్ అయిన తర్వాత లాస్ట్ మాట్లాడండి. మీరు మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే, మైక్ మ్యూట్ చేసుకోండి. రైట్. So these are the properties of, so the concept of inequality in the ordered relations of complex numbers. A plus ib less than c plus id is meaningful only under the two conditions b is equal to d is equal to 0 and a less than c. Similarly, the greater than inequality also. So apart from that, so here we have the inequalities of modulus. So mod z1 plus or minus z2 less than or equal to mod z1 plus mod z2. Similarly, this is the extension of the first property, and this is mod z1 minus mod z2 is less than or equal to mod z1 minus z2. When we combine this first and third, we get this like this: mod z1 minus mod z2 less than or equal to mod z1 minus mod z2. This is less than or equal to mod z1 plus mod z2, and this is less than or equal to mod z1 plus mod z2. So this is the most useful property in the modulus of complex numbers, and this property is useful in finding some questions like where the maximum or minimum value of a complex number is asked. So here in this statement, mod of mod z1 minus mod z2 is the least value, and the highest value is mod of this one, mod z1 plus mod z2 is the highest value. So the minimum value of any two complex numbers is this one, and maximum value of any two complex numbers is this one, right? So the combination, the combined property of this 1 and 3 is useful in the problems. So here we have some notes here to go through them. They can understand easily, and it is an example, right? And next, this is important, argument or amplitude. సో నిన్న కొంతమంది పిల్లలతో డిస్కస్ చేసినప్పుడు సెకండ్ ఇయర్ చాప్టర్లో ఈ కాంప్లెక్స్ నంబర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏమైనా ఉంది అంటే అడిగితే ఈ ఆర్గ్యుమెంట్ ఆర్ అంప్లిట్యూడ్ కనుక్కోవడంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది సార్, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో మళ్ళీ ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా వినండి. రైట్. సో ఆర్గ్యుమెంట్ ఆర్ అంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్, వీ హ్యావ్ టూ డెఫినేషన్స్, ద న్యూమరికల్ or a definition and geometrical interpretation of argument of a complex number. So first we go with the numerical, that is the first definition of argument or amplitude of a complex number. Krishnavamshi, mute chesko mic. Right. If z is equal to x plus iy is any complex number,
argument of z is defined as tan inverse of y by x. If z is equal to x plus iy is any complex number, then the argument or amplitude of the complex number is defined as tan inverse of y by x. This is the formula to find the argument of a complex number. Right. Now, the geometrical interpretation of the argument of a complex number. Argument of a complex number is nothing but an angle made by the line joining the point which represents the complex number in the complex plane with the origin with x-axis. Argument of the complex number is an angle between the lines. One line is line joining the complex number with the origin, and another line is x-axis. The angle between these two lines is called argument of the complex number. Right? So the principal argument of the complex number always lies between minus pi and plus pi. So we know the principal value of theta in trigonometric equations. To solve, while solving any trigonometric equation, first we find the principal value. So the set of principal values for every trigonometric equation is different. The principal value of sine theta lies between minus pi by 2 and plus pi by 2. The principal value of cos theta lies between 0 and pi. The principal value of tan theta lies between minus pi by 2 and plus pi by 2 open interval, like that. Similarly, the principal value of the argument of a complex number. The principal value means it is nothing but the first value of theta. The least numerical value of theta of a trigonometric equation is called principal value. So here the argument of a complex number is nothing but the simultaneous principal value, the principal value of simultaneous equations. What are the trigonometric equations involved in finding the argument of a complex number? Sin theta is equal to k, cos theta is equal to k. Because when we express a complex number in the mod amplitude form, x plus iy is equal to what? R into cos theta plus I sin theta. So cos theta is equal to k and sin theta is equal to k. The value of theta which satisfies both of these two equations is called the argument of the complex number. So the argument of the principal value of argument of the complex number which satisfies these two equations, cos theta is equal to k and sin theta is equal to k, is this interval minus pi and plus pi. Minus pi less than or equal to theta less than or equal to plus pi. This is called principal value of argument of z. Right? And general argument. So other than any value of theta, that is, general argument means according to the periodicity of the two trigonometric ratios, cos theta and sin theta. The trigonometric ratios, cos theta and sin theta values repeats after every 2 pi radians. Therefore, if theta is the principal value of the argument of a complex number, then 2 pi plus theta, 4 pi plus theta, that is any multiple of 2 pi plus theta is called the general value of argument of a complex number. That is, here it is mentioned. If theta is the principal argument of the complex number z, then 2k pi plus theta. 2k pi means it is a multiple of 2 pi, where k is an integer. So 2k pi plus theta is the general argument of a complex number, right? And here we have some notes on this argument. Argument of 0 is not defined because 0 coincides with origin. So angle made by the line with a complex number, angle made by the line which joins origin with a complex number with x-axis. So here that does not occur here, therefore argument of 0 is not defined. And next point is, for a non-zero complex number, the principal argument is unique, obviously. So where the general argument are infinitely many. So principal argument is one and only one that exists in the interval minus pi and plus pi, and the general argument are infinitely many, 2k pi plus theta for every value of k. Right. Here we have the different cases to find the principal value of the argument of a complex number. Principal value of argument for the different positions of z. That means, here we go, this is the representation of a complex number in the complex plane. The coordinate plane in which the complex numbers are represented is called complex plane or organ plane. So this is the complex plane.
Here, this P is a complex number represented by the point x comma y. So here this x represents always the real part of the complex number and y represents always imaginary part of the complex number. So as we know that x values are taken from the x-axis and y values are taken from the scale on y-axis. Therefore, in the complex plane, x-axis is called real axis and y-axis is called imaginary axis. So this is the theta, geometrical interpretation of argument of the complex number. So argument of any complex number is the angle made by the line joining origin with the point which represents the complex number with the x-axis is called argument. So the principal value of theta lies between minus pi to plus pi. So if you observe, the distance between minus pi to plus pi is 2 pi. The length of the interval minus pi to plus pi is what? 2 pi. So that means the argument of complex number can be in the first quadrant or in the second quadrant or in the third quadrant or in the fourth quadrant. But when the argument of complex number is in the third and fourth quadrant, it is measured in the negative direction. When the argument of complex number belongs to the first and second quadrant, it is measured in the positive direction. So this is one important point to be remembered. So when the argument lies in the first or second quadrant, that should be measured in the positive direction. When the argument lies in the third or fourth quadrant, that argument will be measured in the negative direction. That's why the interval in which the principal value of argument of complex number lies is taken as minus pi, that is 0 to minus pi and 0 to plus pi. So when we combine these two intervals, we get the interval minus pi to plus pi. Right. Now here we see the cases when the argument of theta lies in the first quadrant, how to identify it. So the observation, here we have the four cases. When the real part and imaginary part both are positive, then the argument of complex number lies in the first quadrant. And real part is negative, imaginary part is positive, then the argument of complex number lies in the second quadrant. When real and imaginary part both are negative, the argument of complex number lies in the third quadrant. When real part is positive and imaginary part is negative, then the argument of complex number lies in the fourth quadrant. So to identify the position of argument of complex number in all these four quadrants, we have to observe the signs of real and imaginary part. With respect to the signs of real and imaginary part, we can identify the position of the argument of the theta. That means the position of terminal side of argument of the complex number. So where the terminal side lies, whether in the first quadrant, in the second quadrant, third quadrant or fourth quadrant. So this can be identified with respect to the signs of real and imaginary parts. Here we have the four cases. Right? This is very simple to understand. When we express a complex number in mod amplitude form, always real part represents the cos ratio, because the mod amplitude form of the complex number is what? X plus Iy is equal to what? R into cos theta plus I sin theta. So in that complex number, what is the real part? R cos theta. What is the imaginary part? R sin theta. So the trigonometric ratio involved in the real part is cos theta. That means X represents cos theta ratio. That is when by equating these two, X plus Iy and R cos theta plus R sin theta, when we equate on both sides, X is equal to R cos theta, Y is equal to R sin theta. Therefore, cos theta is equal to X by R, sin theta is equal to Y by R. So cos theta represents the ratio X by R. That means the trigonometric ratio involved corresponding to the value X is cos theta. The trigonometric ratio involved corresponding to the value Y is sin theta. So therefore, in trigonometry, first chapter concepts, when cos theta, sin theta both are positive, automatically theta belongs to first quadrant. When cos theta is negative and sin theta is positive, theta belongs to second quadrant. And cos theta, sin theta both are negative, that means theta belongs to third quadrant. And cos theta is positive, sin theta is negative, theta belongs to fourth quadrant. So in this way also we can identify the position of
the argument of theta. So this is important. Identifying the position of argument of theta is important before finding its value, right? Right. So why it is important now we will discuss it. So tan theta is equal to y by x, we know that. When x is positive, y is positive, tan theta is equal to y by x, then theta is equal to, argument is equal to tan inverse of y by x. And in the second quadrant, when x is negative, that means this tan inverse y by x formula, in this tan inverse y by x formula, x is negative, y is positive. So in this ratio y by x, denominator x is negative and numerator y is positive. So from the properties of inverse trigonometric functions directly we can apply here. Tan inverse y by minus x, that is equal to pi minus tan inverse y by x. Tan inverse y by minus x will be equal to pi minus tan inverse y by x. It is just remember, when the denominator x is negative, the tan inverse y by minus x becomes pi minus tan inverse y by x. So now it represents some pi minus alpha. So pi minus alpha always belongs to the second quadrant. So when cos theta is negative and sin theta is positive, the argument of the complex number should belong to second quadrant. So that should be in the form of pi minus alpha. So how can we identify it? By from the given complex number directly by observing the signs of x and y. If x and y both are positive, argument belongs to first quadrant and its value is tan inverse y by x directly. Suppose if x is negative, y is positive, then argument belongs to second quadrant. Then according to the formula argument of a complex number, the formula will be like tan inverse y by minus x. And from the properties of inverse trigonometric functions, tan inverse y by minus x becomes pi minus tan inverse y by x. Therefore, when x is negative, simply write the argument of complex number as pi minus tan inverse y by x. Just remember directly, when x is negative and y is positive, the argument of complex number is pi minus tan inverse y by x. So these are the direct formulas to write the argument of complex numbers. And when x is negative and y is negative, that is the third case. In that case, cos theta is negative, sin theta is negative. That means theta should belongs to third quadrant. So already just now I told you, when the argument of complex number lies either in the third quadrant or in the fourth quadrant, the argument, that is the theta value, should be measured in the negative direction. So theta value become negative. That means in the negative direction, the third quadrant in the positive direction becomes second quadrant in the negative direction. Right? So before finding the argument value in the third quadrant, let us see the argument value in the fourth quadrant. What is the case of the fourth quadrant? X is positive, y is negative. So the complex number here, x comma minus iy, is exactly the conjugate of the complex number x comma plus y, x comma y, that is x plus iy. The conjugate of x plus iy is x minus iy. So if you observe the two complex numbers which lies in the first quadrant and fourth quadrant, both real parts are positive and imaginary parts are opposite signs. When the sign of imaginary part changes, automatically both complex number becomes conjugate complex numbers. So that means we can understand one important point. The conjugate complex numbers of the first quadrant, the conjugate complex numbers of the complex numbers which belongs to first quadrant, lies in the fourth quadrant. If x plus iy is any complex number lies in the first quadrant, automatically its conjugate lies in the fourth quadrant. And another point is exactly it is the reflection of x plus iy and x minus iy, both are reflection to each other with respect to x-axis. So this concept is also useful in solving some problems. So x plus iy and x minus iy are reflections to one another. That means they will be at equidistant from the x-axis. The distance from x-axis to the point x comma y is same as the distance from x-axis to x comma minus y. Both are conjugate complex numbers. And another important property, the argument of a conjugate complex numbers and argument of a complex number given both differ with minus sign. If argument of z is theta, argument of z bar is just minus theta.
Therefore, when the argument of complex number lies in the first quadrant, the formula to find its argument is tan inverse y by x. And when x is positive and y is negative, that means when argument should belongs to the fourth quadrant, so it should change its sign. Therefore, the formula for argument of complex number in the fourth quadrant, simply it becomes minus of tan inverse y by x, right? And now let us see the formula when the complex number lies in the third quadrant in the positive direction or the second quadrant in the negative direction. Same as here, if the argument lies in the third quadrant, minus of pi minus theta. So when the argument lies in the second quadrant, the formula is pi minus alpha, and when it lies in the third quadrant in the positive direction, that is nothing but second quadrant in the negative direction. So then the argument formula becomes minus of pi minus theta. So that's why minus pi plus theta. Minus pi plus, so okay, this is already, we are denoting theta for the argument. Let us denote this tan inverse y by x as alpha, right? If alpha is equal to tan inverse y by x, when it lies in the first quadrant, theta is equal to alpha. When it lies in the second quadrant, theta is equal to pi minus alpha. When it lies in the third quadrant, theta is equal to minus of pi minus alpha, then it becomes minus pi plus alpha. And when it lies in the fourth quadrant, theta becomes minus alpha. So this is the concept of finding the argument of a complex number. So I hope you understand this. If x plus iy is any complex number, to find the argument of a complex number, just by observing the signs of x and y, you can write the formulas directly. If x and y both are positive, the argument formula is tan inverse y by x. If x is negative, y is positive, the formula for argument is pi minus tan inverse y by x, right? If y is negative, x is positive, the formula for finding the argument is tan inverse minus of tan inverse y by x. And both x and y both are negative, the formula for finding the argument of the complex number is minus of pi minus tan inverse y by x. On simplification, it becomes minus pi plus tan inverse y by x. Right? So this is about argument of the complex number. Okay. Okay, everybody respond. Indulo malli emana doubts unnaya? Krishnavamshi. Krishnavamshi. Speak out. Matlad Krishnavamshi. Krishnavamshi. Mic on చేసుకున్నావు మాట్లాడు. Okay, anybody? Swami? No doubt, sir. Okay, concept of finding argument of a complex number. అర్థమైంది కదా? అర్థమైంది సార్. Right. Okay, we'll go ahead. So these are the four cases given direct formulas and important points on the argument of complex numbers. So already just now I told you argument of z bar is equal to minus of argument of z. Therefore, argument of z plus argument of z bar is equal to 0 or 2 pi. That means any angle on x-axis, that is on positive x-axis. And argument of z bar is equal to yes. Anybody? Sir, Euler's form ఒకసారి explain చేయండి సార్. అక్కడికి వస్తాను నెక్స్ట్ దీని తర్వాత వస్తాను. ఇప్పుడు ఈ నోట్స్ అన్ని మీరు చూసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. నెక్స్ట్ విల్ గో టు ది Euler's form. Right. Euler's form of a complex number. A complex number is expressed in three different forms. Z is equal to x plus ay. This is called algebraic form. And z is equal to r cos theta plus I sin theta. This is called trigonometric form. And third form is this. Z is equal to r into e power I theta. This is called Euler's form of complex number, where the value of e power I theta is derived by the mathematician Euler. Therefore, it is named after him as Euler's form of a complex number. So moreover, these two complex numbers, z is equal to r cos theta plus I sin theta and r e power I theta, Euler's form, both are expressed a complex number in the form of modulus and amplitude by using the modulus and amplitude of the given complex number. Here r represents the modulus and theta represents the amplitude or argument of the complex number.
So therefore, this r into cos theta plus I sin theta, r into e power I theta, both are called as mod amplitude forms. So particularly, this r into cos theta plus I sin theta is called trigonometric form because the trigonometric ratios cos theta and sin theta are involved. And r into e power I theta is called Euler's form because E is the Euler's constant. And what is the importance of this Euler's form of a complex number, right? So this Euler's form of complex number is used because E is connected to logarithms, natural logarithms. Therefore, whenever we want to find the logarithm of a complex number, so we have to express the complex number in the Euler's form. So that is the use of Euler's form. So here in this r into e power I theta value equal to cos theta plus I sin theta, and e power minus I theta is nothing but cis minus theta, that is cos theta minus I sin theta. So here we have some important results on this Euler's form concept. So e power I theta plus e power minus I theta by 2. That means this is e power I theta is cos theta plus I sin theta, plus e power minus I sin theta is cos theta minus I sin theta. When we add these two complex numbers, this I sin theta will get cancelled. So we get 2 cos theta by 2 will get cancelled, we get cos theta. So that is equal to, and this ratio is equal to in hyperbolic trigonometric ratios cos hi theta. Therefore, cos theta is equal to cos hi theta. So in this way, by use of Euler's form of a complex number, we will get the relations between trigonometric ratios and hyperbolic trigonometric ratios. Cos theta is equal to cos hi theta, and sin hi theta is equal to I sin theta. Tan hi theta is equal to I tan theta. Similarly, cos I theta is equal to just cos h theta, and sin I theta is equal to I sin h theta. Tan I theta is equal to I tan theta. So like this, with the help of this Euler's form of a complex number, we get the relations between trigonometric ratios and hyperbolic trigonometric ratios, right? So, and these are the properties in the Euler's form of a complex number. Cis theta, 1 by cis theta is equal to cis minus theta. And when we multiply the two complex numbers in the mod amplitude form, it is enough if we add the arguments of the complex numbers. Cis theta 1 into cis theta 2 is equal to cis theta 1 plus theta 2. And cis theta 1 by cis theta 2 is equal to cis theta 1 minus theta 2. And right, so 1 is equal to cis 2 pi. So here this is the note regarding 1 minus 1 and I minus I expressing in the mod amplitude form. And one more important point I want to say you. So after knowing this modulus and amplitude of the complex number, so in the regular class, so I gave you the table of different complex numbers. So we have 16 different standard complex numbers, plus or minus 1, plus or minus I, 1 plus I, corresponding to this we will have 4, and 1 plus root 2I, 1 plus I root 2, and root 2 plus I. So corresponding these 4 standard complex numbers, by writing their conjugates, so we will get 16 total 16 complex numbers. So we have to get thorough with the modulus and amplitude of all these 16 complex numbers, right? For example, if I ask the modulus of 1 plus I root 2, amplitude of 1 plus I, modulus, okay, you can calculate simply, but finding the amplitude is important. So amplitude of 1 plus I, tan inverse 1 by 1, it becomes pi by 4. Amplitude of 1 minus I, it is conjugate, therefore minus pi by 4. Amplitude of minus 1 plus I, so minus 1, cos theta is negative, it should belongs to the second quadrant. Therefore pi minus pi by 4 is the amplitude of minus 1 plus I. And amplitude of minus 1 minus I, both are negative, therefore it should belongs to third quadrant. Then its amplitude becomes minus of pi minus pi by 4. So like this, we have to find the amplitude of the complex number. We should remember the values directly, amplitude, modulus and amplitude of these 16 complex numbers to calculate or to solve the problems, object questions easily and quickly, right? So already time is over. Bhairava sir might be waiting for your class. So we will continue tomorrow also this class. Malli repu kuda manam ee complex numbers ivala manam only modulus and amplitude gurinchi discuss chesnamu. Repu migilina concepts and Demiurge's theorem kuda manam discuss chedamu. సో వీటిపైన మీరు ప్రాబ్లమ్స్ చేయండి. ఇవాళ మీకు ఈ టోటల్ పీడిఎఫ్ ఫార్మాట్ మీకు వాట్సాప్లో మళ్ళీ షేర్ చేస్తాను. ఈ సినాప్సిస్ అంతా చదవండి, చదివి దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేయండి. ఒకవేళ మనకి టైం జరపకపోతే ఈవినింగ్ అవర్ కూడా నైట్లో 8 to 9 మీరు ఓకే అంటే
8 to 9 ఈవినింగ్ కూడా మళ్ళీ జూమ్ క్లాసెస్ తీసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఎన్ని గంటలైనా క్లాస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మాట రాజరెడ్డి సార్ కూడా వింటున్నాడు, రాజరెడ్డి సార్ కూడా రెడీ ఉన్నాడు. మీకు కానీ మీరే అడుగుతలేరు చెప్పమని, డౌట్స్ కూడా మీరే ఎక్కువ అడుగుతలేరు. ఓకే రైట్. సో ఏమైనా మీరు స్టూడెంట్స్ ఏమైనా ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. 1 minute లో ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ మీకు బైరే సార్ మీకు టాపిక్స్ పంపించి ఉంటాడు. ఓకే రాజరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, వినబడుతుంది అందరికి? అయితే పిల్లలు ఎవరు మాట్లాడతలేరు. త్రీ పాయింట్స్ ఏంటంటే, పిల్లలు మార్నింగ్ 7:30 వరకు కూడా లేస్తలేరు, ఓన్లీ నిద్ర లేస్తలేరు. 8 o'clock కి నేను 7:30కి ఇన్విటేషన్ పంపిస్తాను. 12 members. సెకండ్ పాయింట్ ఏంటంటే, నిన్న ఈ రోజు ఎగ్జామ్ పెట్టినాం కదా మొన్న నిన్న. అయితే ఇప్పటి వరకు ఎగ్జామ్ లో డౌట్స్ ఎవరు అడగలేదు, ఓన్లీ కొంతమంది మాత్రమే ఒకరిద్దరు అడుగుతున్నారు. నిన్నటి పేపర్ మొన్నటి పేపర్ 2 రోజులు కూడా ఈ రోజు డౌట్స్. తర్వాత రేపు జూమ్ క్లాస్ ఉంటది, మాక్సిమం మినిమం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. రేపు క్లాస్ ఉంటది కాబట్టి పిల్లలందరూ కూడా ఒకసారి రేపు అంటే 8 to 9 2A, తర్వాత 10 to 11 లో 1B. ఇంకే డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తా. ఎవరికైనా అంటే క్వశ్చన్స్ కాకుండా టాపిక్స్ డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ లో పెట్టండి, అవి రేపు డిస్కస్ చేద్దాం. నేను అంటే చెప్పేది మాత్రం రేపు మాక్సిమం మినిమం ఇంక్రీజింగ్ డిగ్రీ ఫంక్షన్స్. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ స్టూడెంట్స్, మీరేమైనా మాట్లాడదలుచుకుంటే చెప్పండి. సెషన్ బిఫోర్ క్లోజింగ్ ది సెషన్ డౌట్స్ చెప్పమని చెప్పండి. డౌట్స్ ఎలా ఉన్నాయి, ఏ చాప్టర్ వాళ్ళకు ప్రాబ్లం ఉంది 1B లో? ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ నుంచి ఏమైనా వాళ్ళు మాట్లాడదలుచుకుంటే. ఓకే రైట్. సో ఈ సినాప్సిస్ మళ్ళీ మీకు వాట్సాప్ లో పంపిస్తాను, ఇదంతా చదవండి, డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ నాకు మీరు మధ్యాహ్నం అట్లీస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ 1 or 2, 3 స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి డిస్కస్ చేద్దామంటే కూడా మీకు పర్టికులర్ గా ఆ స్ట్రెంత్ కూడా క్లాస్ తీసుకుందాం, నో ప్రాబ్లం. సో కాకపోతే మీరు అడగాలి, మమ్మల్ని అడిగితే దానికి తగ్గట్టుగా ఏదైనా అరేంజ్ చేసుకుందాం, ఓవర్ ద ఫోన్ కానీ ఆర్ జూమ్ క్లాస్ కానీ. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. సో హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ డే. థ్యాంక్ యూ.